ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పుట్టాడు యేసయ్య? అందుకు పుట్టాడు. ఎందుకు? టపాసులు కాల్చుకోవడానికి, కొత్త బట్టలు కట్టుకోవడానికి, ఎద్దులు, గొర్రెలు, మేకలు, గాడిదలు, పందులు కోసుకొని తినడానికి. ఎందుకు పుట్టాడన్నా? రాత్రి అంతా డీజేలు పెట్టుకొని డ్యాన్స్ చేయడానికి. ఈరోజు ఉన్న ముక్క కక్క తినేసి నువ్వు కూర్చుంటారేమో. నాకు ఒక ఏసీ, మీరు కూడా పోతారా? పోయి అట్టనే పోతారు. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు? బైబిల్ ఏం చెబుతుంది? పాపులను రక్షించటానికి పుట్టాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆయన పుట్టినరోజే పాపాలన్నీ చేస్తున్నాం. ఏమన్నా? పరిశుద్ధ గ్రంథంలో లూకా శుభవార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగ రాయబడింది. చదువుదామా? అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాట చదువుతూ ఉండగా ప్రభు సన్నిధిలో ఎవరు పుట్టారు మనకు? ఎవరు పుట్టారు మనకు? ఎవరు పుట్టారు మనకు? రక్షకుడు. అంటే రక్షకుడు అంటే అర్థం ఏంటి? రక్షించేవాడు. రక్షకుడు అనే మాటకు రక్షించేవాడు అని అర్థం. దేని నుండి రక్షిస్తాడు అంటే నరకము నుండి, పాపము నుండి, శాపము నుండి, బాధల నుండి, శ్రమల నుండి, కష్టాల నుండి, కన్నీళ్ళ నుండి, రోగముల నుండి ఆయన మానవ జాతిని రక్షించేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కింది వచనంలో చదివితే దేవదూతలు పాట పాడుతున్నారు. ఏమని? 13-14 వచనాలు. ఇదే చెప్పాను ఈరోజు వాగ్దానంలో. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును. హల్లెలూయా. దేవుడు పాపులను రక్షించట కొరకు మాత్రమే కాకుండా సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు, నెమ్మదిని ఇవ్వటానికి వచ్చాడు, స్వస్థతని ఇవ్వటానికి వచ్చాడు, బాధల నుండి విముక్తి చేయడానికి వచ్చాడు. ఆయన ఎవరు? పరలోకమందు ఆత్మరూపిగా ఉండి ఆకాశమును పరిపాలిస్తున్న దేవుడు. అందుకే మొదటి చరణంలో రాసుకున్నా నేను, పరమున ఆత్మయై పాలించు దేవుడు, ఆది యందు వాక్యమై ఉన్న దేవుడు. యోహాను సువార్తలో ఉందా? 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించెను. సో ఆత్మయై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు మన మధ్యన నివసించడానికి పశువుల పాకలో పుట్టాడు. ఆయన ఎందుకు జన్మించాడో తెలియకుండా పండగ జరుపుకుంటున్నాం. ఆయన వచ్చింది ఎందుకు? త్రాగుడు వదిలేసి, వ్యభిచారం వదిలేసి, అబద్ధాలు వదిలేసి, మోసాలు వదిలేసి, పోకిరి చాష్టాలు వదిలేసి, అపవిత్రమైన ఆలోచనలు వదిలేసి, పవిత్రమైన జీవితం జీవిస్తూ పద్ధతిగా బ్రతికించడానికి ఆయన వస్తే, ఆయన పుట్టినరోజే పద్ధతి మానేసి, క్రమము మానేసి భయంకరంగా బ్రతుకుతూ ఉన్నారు. రాత్రంతా నిద్రపోకుండా ఏం అవసరమా? ఏమండి? నిద్రపోకుండా
బజార్లు ఎవరికి చెప్తున్నావు నువ్వు సువార్త? ఎవరి కోసం ఈ చిందులు? ఎవరి కోసం ఈ భోగములు? ఎవరి కోసం ఈ అల్లరి పాటలు? ఎంత మారిపోయిందంటే చాలా గబ్బు అయిపోయింది క్రైస్తవ్యం. గబ్బు పట్టిస్తున్నారు క్రైస్తవ్యాన్ని. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఎలా ఉండమన్నాడు? పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. పరిశుద్ధ గ్రంథములో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3 నుండి 4 వచనాలు, రోమా పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం, ఈ 2 వచనాలు చదవండి. ఏం చదువుతున్నావో చెప్పి చదువుతలే. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 3, 4 వచనాలు చదువుదామా? అందరూ చదవండి. చదవచ్చిన వాళ్ళందరూ మొన్నట్లాగా కొంచెం గట్టిగా. మానము, గ్యాప్ ఉంది అక్కడ. మానము పోకిరి చేష్టలు నంబర్ 1, దురాశలు నంబర్ 2, మద్యపానము నంబర్ 3, అల్లరితో కూడిన ఆటలు పాటలు నంబర్ 4, త్రాగుడు పోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. గతంలో మనము చేసాం ఇవన్నీ. ఏమి? పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటలాడాం, అల్లరితో కూడిన పాటలు పాడాం, త్రాగుడు పోతులు విందులు. క్రిస్మస్ వస్తే ఒక బ్యాచ్, ముసలోళ్ళు ఒక బ్యాచ్, యవనస్తులు ఒక బ్యాచ్ చేరలేకపోతారు. ఎక్కడికి? ఒరే నువ్వు అవిదే, నేను ఇవి తెస్తా. పార్టీలు, 31st నైట్ వస్తే చాలు పార్టీలు, గేమ్స్, బ్యాచ్లుగా ఆడళ్ళు ఒక బ్యాచ్, మగళ్ళు ఒక బ్యాచ్, యవనస్తులు ఒక బ్యాచ్, పిల్లలు ఒక బ్యాచ్. బ్యాచ్లుగా విడిపోయి ఏం చేస్తున్నారు? అక్కడ రాయబడిన మాట చూడండి. మద్యపానము, త్రాగుడు పోతుల విందులు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి తెలుసా? ఇప్పుడే జరిగేది, పండగప్పుడే జరిగేది. పండగ లేనప్పుడు ఎప్పుడో ఒకసారి, పండగకు ఇంకా పండగ కాబట్టి తల్లిదండ్రులు కూడా, భార్య కూడా పండగలే. ఏంటికి పండగ? తిరగటానికి పండగ. ఎందుకు పండగ? సినిమా హాలుకు వెళ్ళటానికి పండగ. ఎందుకు పండగ? పబ్లిక్గా త్రాగటానికి పండుగ. ఎందుకు పండగ? ఒళ్ళుపై తెలియకుండా భోగమాలలాగా వేషాలు వేసుకొని ఎగరటానికి పండుగ. ఎందుకు పండుగ? దైవ భయం లేకుండా శరీరాన్ని సోపులు చేసుకొని అలంకరించుకొని వీధులమ్మడి గంగరెద్దులాగా తిరగడానికి పండగ. ఎందుకు పండగ? ఎందుకు పుట్టాడు ఆయన? దేవుడు ఏమంటున్నాడు? మీరు, మనము అంటున్నాడు. సేవకుడు సంఘముతో మాట్లాడుతున్నాడు. మనము పోకిరి చేష్టలు. ఇప్పుడు జరిగేవన్నీ అవే. ఈ పండుగలలోనే పోకిరి చేష్టలు అన్నీ జరిగేది. పిల్లల్ని గిల్లుకునేది, గిచ్చుకునేది, కామెంట్లు చేసి తమ్ము తినేది. ఎందుకు మనము? యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టాడంటే ఎందుకు పుట్టాడు? మనల్ని పాపము నుండి విడిపించడానికి పుట్టాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం రాయబడింది, ఆయన తన ప్రజల యొక్క పాపము నుండి రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టండి. ఆయన పాపము నుండి రక్షించడానికి పుడితే, ఆయన పుట్టిన రోజే మన పాపాలన్నీ చేస్తూ ఉన్నామంటే మనకు ఒంట్లో భయం ఉన్నట్లా లేనట్లా? దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, పోకిరి చేష్టలు, మద్యపానము, దురాశలు, చెడ్డ ఆశలు, చెడ్డ ఆలోచనలు, త్రాగుడు పోతుల విందులు, అల్లరితో కూడిన ఆటపాటలు. నిజంగా ఎంత బాధ అవుతుందంటే
మేము హౌస్ విజిటింగ్ చేసి రాత్రి అంతా భోజనం చేసి పడుకునేసరికి ఇంచుమించు 12 అయింది. మళ్ళీ 5కే లేవాలి, రెడీ కావాలి, ఇక్కడికి రావాలి, ఇక్కడ హరిబరిగా చూసుకొని మళ్ళీ వెళ్ళాలి. 5 గంటలకు ప్రతిరోజు నేను వాగ్దానం అప్లోడ్ చేస్తాను. చీకట్లో 5కు లేచాం. నేను అదంతా అప్లోడ్ చేసేసరికి మా బజార్లోకి వచ్చేసింది డీజే బండి. ఏం చేస్తున్నారా వీళ్ళు? నాకు చాలా సంఘం అంటే ఇదే అంటున్నాడు ఒకడు. సంఘం అంటే ఇదే, అందరం కలిసి సంబరం చేసుకోవాలి, అదేంట సంఘం. దేవుడు ఏం చెప్తున్నాడు మనకు? మళ్ళా చీకట్లనే ఎంత దీనాది దీనమో అని వాడతాను ఒక ఆమె. ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో. అంత దయనీయం అయితే నువ్వేం చేయాలా? ఏడ్చుకుంటా కూర్చోాలా. రాత్రంతా డీజే నమ్మడి తిరిగి తెల్లారిన తర్వాత ఎంత దీనాది దీనవాడు పాట పాడితే ఎవరండి దేవుడు? పాస్టర్ గారు వచ్చినారు. రాత్రంతా వీళ్ళు చేసే అల్లరి పాస్టర్ గారికి తెలుసుంటుందా తెలుసుండదా? నేను విన్న వాక్యం ఈరోజు ప్రత్యేకంగా ఎక్కడైనా సరే ఇది కూడనిది, ఇది తగనిది, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు దేవుని పిల్లలమైన మనం చేయకూడదు, అది పాపము, వాటిని చూడటానికి కూడా వెళ్ళకూడదు, అది పాపము అని సంఘానికి ఎక్కడైనా ఒక హెచ్చరిక మాట కానీ ఒక గద్దింపు మాట కానీ చెబుతాడని వింటే ఎక్కడే కానీ క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటము, క్రిస్మస్ అంటే ఆనందించటము, క్రిస్మస్ అంటే ఇది అంటున్నాడు. ఇలాంటి సంఘాలు, ఇలాంటి పాస్టర్లు ఉన్నంత వరకు నాలాగా సత్యబోధ చేసే సేవకునికి, సంఘానికి విలువ ఉండదు. నీరు చూద్దామా అంటే నీరు అంతే, సున్నికేలే అని మీరు, మీ పిల్లలు, మీరు ఏంటికి రాబోతున్నాం అంటే ఊరికి అట్లా పోయి ఇట్లా వస్తారు. ఏం చూస్తారు? చూడడానికి వెళ్ళి దీనా ఏమైంది? ఏమైంది దీనా? ఎవరు దీనా? యాకోబు కూతురు, ఒక్కగానొక్క కూతురు. 12 మంది పుట్టిన తర్వాత లాస్ట్లో పుట్టింది. ఎంత ముద్దుగా చూసుకున్నారు. కానీ అమ్మాయి ఈ జాతర జరుగుతుంటే చూడడానికి పోయింది. చూడడానికి పోతే ఒకడు మనసు పడి అమ్మాయిని పాడు చేస్తాడు. నా చెల్లెల్ని పాడు చేస్తామని అన్న వాళ్ళు వెళ్ళి వాళ్ళని చంపుతారు. ఎంత భయంకరమైన విషయం. తర్వాత అమ్మాయిని కూడా చంపేస్తారు. వాళ్ళని చంపిన తర్వాత చెల్లెల్ని కూడా చంపేస్తారు. అపవిత్రమైనది, చెడిపోయింది, ఇంట్లో ఉండకూడదని. కారణం చూడడానికి వెళ్ళినప్పుడు, నీకు అవసరం లేనప్పుడు, నీకు సంబంధం లేనప్పుడు చూడటానికైనను వినటానికైనను నువ్వు వెళ్ళకూడదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అల్లరితో కూడిన ఆట పాటలే వద్దురా అంటే నేను చూడటానికి వెళ్తా, వినటానికి వెళ్తా, ఊరికి కూర్చున్నా అంటే పోకిరి చేష్టలు మానండి. దేవుడు హెచ్చరిస్తూ ఉంటే పిల్ల చేష్టలుగా తీసుకోకండి. కోడలులే, అల్లుళ్ళులే, మరదలులే, అత్తగారులే, మామగారులే, మీరు ఏమనుకుంటున్నారో లోకంలో బంధాలు పెట్టుకోండి. సంఘములో మనం ఉన్నాం. మనం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. సరసాలు ఆడటానికి, సరసోక్తులు ఆడటానికి, పోకిరి చేష్టలు చేయడానికి, అబద్ధాలు ఆడటానికి, ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి సంఘము కుదరదు. సంఘం వెలుపల ఉన్న వాళ్ళు చేసేటివన్నీ మనం కూడా సంఘంలోకి రాకముందు గతించిన కాలంలో అవన్నీ చేశాం. మనం సరస్వతులు ఆడాం, మనం పోకిరి చేష్టలు చేశాం, మనము అల్లరితో కూడిన ఆటపాటలు ఆడాం, మనము త్రాగాం, మనము తిన్నాం, మనము తిరిగాం. అయితే ఇప్పుడు సంఘములో ఉన్నాం. క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు శరీరంలో అవయవములమై ఉన్నాం. క్రీస్తు శరీరాన్ని పాడు చేసే విశ్వాసాలుగా మనం ఉండకూడదు. కానీ ఈనాడు సంఘములో చోరీలు చొరబడి, గుంట నక్కలు చొరబడి, వాక్యానికి ఏ మాత్రం కూడా మనసు ఇవ్వకుండా ఒక పక్క పాస్టర్ గారు చెబుతూనే ఉన్నారు, మరొక పక్క మాట్లాడేది చేసేది. సిగ్గనిపించదా? ఆదివారం మేము ఏ వాక్యం వింటున్నాం, బయటకు వచ్చి ఏ రకంగా మేము మాట్లాడుతున్నామని కొంచెమన్నా బుర్ర పెట్టి ఆలోచించరా? ఏంటి సరదాలు? ఎందుకు పుట్టాడు యేసయ్య?
పాపులను రక్షించడానికి ఆల్రెడీ నిన్ను నన్ను రక్షించి సంఘములో కూర్చోబెట్టాడు. ఇక మనము పాపం చేయడానికి వీలు లేదు, పోగిరి చేష్టలు చేయడానికి వీలు లేదు, అల్లరితో కూడిన ఆటపాటలను ఆశించడానికి వీలు లేదు లేదు లేదు. రోమ 13:13 చదవండి. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, అల్లరితో కూడిన ఏ చర్చగాడేచ్చలే పో, నువ్వు మీరు పోండి. ఆ ఆశ ఉన్న ఈ చర్చికే రావద్దు. అల్లరి మీద ఆశ ఉన్నది, పద్ధతిగా ఉండాలనుకున్న వాళ్ళు మాత్రమే రండి. నేను ముందే చెప్పాను, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడగడైనను ఎలా, గాడిద పాలు కడగడున్నా ప్రయోజనం లేదు. ఆవు పాలు నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు, తలుకు వెలుగు రాళ్ళు తట్టెడైనను ఏలా. ఎవరు చెప్పారు ఈ పద్యం? వేమన చెప్పాడు. తలుకు వెలుగు రాళ్ళు, మెరిసే రాళ్ళు ఎన్నుంటేనేమి, నిక్కమైన ఖచ్చితమైన రాయి, ఖచ్చితమైన రత్నము బంగారము, ఆ రాయి ఒకటున్నా విలువ కలిగింది చాలు. ఊరికే మెరిసే రాళ్ళు ఎన్నుంటనే ఏంటి? సంఘం నిండా మందిని పెట్టుకొని నాకు ఇంతమంది వచ్చా చెప్పుకోవాలన్న ఆశలు అయితే నాకు లేవు. నా దగ్గరకు వచ్చే వాళ్ళు 10 మంది అయినా 20 మంది అయినా దేవుడు చెప్పే మాటకు కట్టుబడి ఉన్నారని చెప్పుకుంటే చాలు నాకు. బయట మీరు మాట్లాడే మాటలు, బయట మీరు చేసే చేష్టలు తమాషగా తీసుకోకండి. బంధువుల వదలండి, బంధు ప్రీతి వదలండి. నిజంగా మీరు బంధువులను ప్రేమిస్తుంటే, వాళ్ళు మిమ్మల్ని బంధువులు అనుకుంటే మీరు వచ్చే చర్చికి వాళ్ళు వస్తారు. మీరు పిలిస్తే నీ చర్చికి రానోళ్ళను నువ్వు ఏమి వాళ్ళతో మాట్లాడి ఏమి నువ్వు వాళ్ళ కొరకు తాపత్రయపడుతున్నావు? నీ జీవితం ఏంటి? నా జీవితం ఏంటి? నాకు లేరా బంధువులు, నాకు లేరా స్నేహితులు? కానీ అల్లరితో ఉన్నటువంటి ఆట పాటలలో ఏ మాత్రం చూడడానికి కాదు కదా, చెవి పెట్టడానికి కూడా వినపడుతుంటే కిటికీలకు దిండ్లు అడ్డం పెట్టుకుంటాం మేము. దిండ్లు, ఆ సౌండ్లు కూడా మా పిల్లలు వినకూడదని. ఏ భక్తులు దిగేసుకొని మేము నడవలేమా? ఎంతమంది లేరండి పాస్టర్లు, పాస్టర్మ గారి పిల్లలు. అదే దౌర్భాగ్యం ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందో చెప్పరు, బైబిల్ ప్రకారంగా నడవరు. వాళ్ళు గుడ్డివారై అనేక మందిని గుడ్డలో చేస్తా ఉన్నారు. ప్రతి సంఘములో సేవకుడు ఇదే బోధ చేస్తే సంఘాలన్నీ ఎంత చక్కగా ఉంటాయి మీరే ఆలోచించండి. బైబిల్ ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క బైబిలా? కాదుగా. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకమైన మాటలు ఉన్నాయా? లేదుగా. అన్ని సంఘాలకు అవే మాటలైనప్పుడు ఎందుకు ఒక సంఘంలో అలా, ఒక సంఘంలో ఇలా అంటే చెప్పేవాడు సరైన వాడు కాదు, చెబుతున్న వాడి బోధ సరిగ్గా లేదు. బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. బోధలో ఏముండాలి? తీతు పత్రిక చూడండి, 2వ అధ్యాయం 1 నుంచి చదవండి. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులు బోధించు. సేవకుడు ఏం బోధించాలి? హితబోధకు అనుకూలమైన సంగతులు బోధించాలి. కానీ సంఘానికి అనుకూలమైన బోధను, నాకు అనుకూలమైన బోధన నేను బోధించుకోకూడదు. ఎక్కడెక్కడ ఎవరెవరు కానుకలు ఇచ్చినారు? సునేమీరాలంట సేవకునికి పైన ఒక మిద్దె కట్టించింది, ఒక మేడ కట్టించింది. సునేమీరాలు సేవకునికి ఒక మంచం వేసింది. సునేమీరాలు సేవకునికి ఒక టేబుల్, ఒక కుర్చీ. సునేమీరాలు సేవకుని ఏం చూస్తుందని అట్లా చూసుకోవాలి సేవకుని. మీరు సునేమీరాలా ఉండాలి సంఘంలో. మీకు ఎవరికి సరిపోయే మాటలు, ఎవరికి ఉపయోగపడతాయి ఈ మాటలు? సేవకునికి. అననీయ సప్పిరాలట ఇలాగ చూసుకున్నారు, అలాగ చూసుకున్నారు, ఇలాగ చేశారు. మీరు అలా చేయకండి, పోతారు. అకుల ప్రిస్కిల్లాలు దేవుని సేవకునికి తోడుగా ఉండి నడిచారు. అలాగా మీరు కూడా ఉండాలా. ఇవన్నీ నాకు అనుకూలమైన బోధలు. బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సేవకుని ఎవరెవరు చూసుకున్నారో వాళ్ళ లిస్టుల్లా తీసుకొని ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్కరి గురించి చెప్పగలను నేను. సేవకుడు చెప్పాల్సింది హితబోధ, సంఘానికి క్షేమము మేలు కలిగే బోధ, సంఘాన్ని క్రీస్తులో స్థిరపరిచే బోధ, సంఘాన్ని పరిశుద్ధతలో స్థిరపరిచే బోధ. ఏ బోధ?
నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. 2వ వచనం, ఏలయనగా వృద్ధులు మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారై ఉండవలెననియు. ఏం బోధించాలంట ముసలోళ్ళకు నేను ఏం బోధించాలంట? వృద్ధులు అంటే ఎవరు? ఎవరయ్యా వృద్ధులు అంటే? మీరరా? మరి ముసలోళ్ళు చెప్తారు మీకేమి. ఎవరు వృద్ధులు అంటే? ముసలోళ్ళం మేమన్నోళ్ళు చేయొద్దండి. రంగేశ్వరతలు కాదు, ముసలోళ్ళం అన్నోళ్ళు. మేము ముసలోళ్ళము. ఒక సంఘంలో 3 ఉన్నారే ముసలోళ్ళు. ముసలోళ్ళని ఎవరిని అంటారయ్యా? ఏ వయసు దాకా అంటారు? ఏంటో పింఛన్ ఎప్పుడు వచ్చింది మీకు? ఎన్నేళ్ళ నుంచి వచ్చింది? 60 నుంచి 40 నుంచి 60 నుంచి చెప్పండి. 60 నుంచి పింఛన్ అంటే ముసలోళ్ళు అంటే ఏ వయసు? మీరు పింఛన్ తీసుకుంటున్నారంటే మీరు ముసలోళ్ళు. మీరు రంగు వేసుకునే ముసలోళ్ళే, రంగు వేసుకోకపోయినా ముసలోళ్ళే. వృద్ధులకు ఏమని చెప్పాలంటే, వృద్ధులారా మీరు మితానుభవం కలిగి మాన్యులను, మంచివారును, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాసములో ప్రేమలో సహనమందు లోపము లేని వారుగా ఉండండి అని చెప్పాలి నేను. దేవుడు చెప్తున్న మాటలు. అలాగే వృద్ధ స్త్రీలకు ఏమని చెప్పాలి? అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తులను, మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు దేవుని వాక్యము. ఎలా ఉండాలి అంటే, వృద్ధ స్త్రీలు కొండె కత్తులు కాకుండా, 5 నంబర్ 5 ఉంది కింద, అపవాదు. కొండె కత్తులు అంటే వాళ్ళ మీద ఇళ్ళ మీద చెప్పుతారు. కొండె కత్తులు, కొండెగాళ్ళు అంటే ఎవరు? కొండెములు చెప్పేవాళ్ళు ఎవరంటే సాడీలు చెప్పేతోళ్ళు. ఆ యొక్క మీద, ఈ యొక్క మీద, ఆయన్న మీద, ఈ యొక్క మీద చెప్తా ఉన్నామనుకో, నిన్నేమంటారు? కొండెగా అంటారు, కొండె కత్తెలు అంటారు. ముసలోళ్ళు ముఖ్యంగా ఎందుకు ముసలోళ్ళు అని అంటున్నారంటే, ముసలోళ్ళకు వయసు ఎక్కువ, అందరిని చూసింటారు అన్నమాట. వీళ్ళకి అన్నీ తెలుసు. అన్నీ తెలుసని అన్నీ చెప్పకూడదు. ముఖ్యంగా ముసలోళ్ళు జాగ్రత్తగా వాళ్ళ కాడ, ఎందుకు వాళ్ళ కాడ కూర్చుంటే ఇంకా చెప్తూనే ఉంటారు. మనం ఆపమనే ఆపరు. ఎందుకంటే మొత్తం అనుభవించుంటారు అన్నమాట. వాళ్ళు అన్ని చూసింటారు. అయితే నీ మాటలో కొండెము ఉండకూడదు. ఇంకొకరి మీద అపవాదము నువ్వు మోపకూడదు. ఇంకొకరి గురించి చెడ్డగా నువ్వు చెప్పకూడదు. ముసలిళ్ళు ఉంటే సంఘంలో మీరు ఇలాంటి వారై ఉండాలి. అలాగే అప్పట్లో మరి తాగుతూ ఉండే వాళ్ళేమో తెలియదు. అప్పుడు ముసలిళ్ళు తాగుతారు. మా ఊళ్ళో ఒక ముసలే ఉంది, ఆమె తాగుతారు. తాగుడు బూతులలో ఉండకూడదు ముసలిళ్ళు. ఎవరు ఉన్నారు? ఎవరైనా ఆడవాళ్ళు తాగితలు మీకు తెలియదులే, ఉంటారేమో. మా ఊళ్ళో అయితే ఉన్నారు. తాగేవారుగా ఉండకూడదు, కొండెములు చెప్పేవారుగా ఉండకూడదు. యవన స్త్రీలు ఎలా ఉండాలి? దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకున్న వారును, మంచి వారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు. బుద్ధి చెప్పాలి యవన స్త్రీలకు. ఏమని? మీ భర్తలకు మీరు లోబడి ఉండండి అమ్మా, ఇళ్ళ సీకర్లో లాగా తిరగగాకండి. భర్త డ్యూటీకి పోతే, భర్త పనికి పోతే మీరు ఇంట్లో ఉండి పని చేసుకోవాలి. కానీ ఇళ్ళ సీకర్లో మాదిరి ఆ ఇంటికాడికి ఈ ఇంటికాడికి పోయి ఆడికి ఈడికి తిరిగి ఆ ఇంట్లో ఈ ఇంట్లో కాలు పెట్టాల్సిన అవసరం. కొంతమంది చూడండి, ఇంట్లో తక్కువ ఉంటారు, వీధుల్లో ఎక్కువ ఉంటారు. వీధుల్లో ఎక్కువ ఉంటారు, వేరే వాళ్ళ ఇళ్ళలో ఎక్కువ ఉంటారు. వాళ్ళ ఇంట్లో పని వదిలేసి వీళ్ళింట్లో గోవాకు వస్తారు, వీళ్ళింట్లో బేళ్ళు ఏరడం, రాళ్ళు ఏరడం, బియ్యం చేయడం, వీళ్ళింట్లో తిరగలు విసురుతూ ఉంటారు. ఎవరు పట్టించుంటారు.
ఏం అవసరం? దేవుడు ఏమంటున్నాడు? సంఘంలో ఉన్న యవన స్త్రీలు, నీ ఇంట్లో నువ్వు పని చేసుకోవాలి, పవిత్రులుగా ఉండాలి, మంచి నీ భర్త, నీ పని ఏంటంటే నీ పిల్లలను, నీ భర్తను ప్రేమించటం, నీ భర్తకు లోబడి ఉండటం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని మీరు ఇతరులకు బోధించేవారుగా ఉండాలి. ఏ బోధ? ఏ బోధ? 100 గుండ్లు ఒకసారి ఉంటాయంట, కానీ 2 కొప్పులు ఉండవంట. అంటే అర్థం ఏంటి? 100 మంది మొగోళ్ళైనా కలిసి ఉంటారంట, కానీ 2 ఆడలు కలిసి ఉంటారంట. ఎందుకు కలిసి ఉంటారో చెప్పండి? వాళ్ళ మాటలు అట్లుంటాయి. మాట్లాడుతూనే రైజ్ అయిపోతారు. అందుకని మీరు ఒకవేళ మాట్లాడినా మంచి ఉపదేశము చేయువారై ఉండవలనని బోధించము. తర్వాత అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుము. ఇవన్నీ ఎందుకు చేయాలి? యవనస్తులు ఇలా ఉండాలి, యవన భార్యలు ఇలా ఉండాలి, సంఘంలో ఉన్న ముసలోళ్ళు ఇలా ఉండాలి, పురుషులైతే ఇలా ఉండాలి, స్త్రీలైతే ఇలా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే పరపక్షమందున్నవాడు బయట ఉన్నవాడు, బయట ఉన్నవాడు మనలను గూర్చి సిగ్గుపడునట్లు. హల్లెలూయా. నేను పోతా ఉన్నాను అనుకో, ఎవరు మీ గురించి నాకు చెప్పకూడదు. నీ మందిరానికి వస్తున్నారు కానీ ఏం మేలు లేదే అని ఎవడు చెప్పకూడదు? బయటోడు. నా బయటోడు మీ అన్నే కావచ్చు, మీ అక్కే కావచ్చు, మీ చెల్లె కావచ్చు, మీ తమ్ముడే కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళందరూ పరపక్షం, లోకంలో ఉన్న వాళ్ళందరూ సాతాను పక్షముగా ఉన్నవాళ్ళు. మనం లోపల ఉన్న, మనము దేవుని పక్షముగా ఉన్న వాళ్ళం. ఆమేన్. మన గురించి బయట ఉన్నోడు చెడ్డగా చెప్పకూడదు. అక్కడ రాయబడిన మాట చూడండి, పరపక్షమందున్నవాడు మనల్ని గూర్చి చెడు మాట ఏదియూ చెప్పనేరక మనల్ని చూసి సిగ్గుపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనల్ని చూసి వాడు ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? సిగ్గుపడాలి. ఎప్పుడు సిగ్గుపడతాడు వాడు మనల్ని చూసి? ఎప్పుడు సిగ్గుపడతాడు? వాడు తాగుడు పోతైతే నువ్వు త్రాగకుండా ఉంటే నిన్ను చూసి వాడు బూతులు మాట్లాడేవాడైతే, నీ నోట ఒక్క బూతు మాట కూడా రాకుంటే నీ ముందర వాడు తిట్టాలంటే సిగ్గుపడతాడు. నువ్వు పోకిరి చేష్టలు చేయకుండా భయముతో, అమ్మా ప్రైజ్ ది లార్డ్, ఏమనాలి? ఏమనాలి? అమ్మా. బైబిల్లో సామెతలో రాయబడి ఉంది, స్త్రీలను అమ్మ అనాలి, పురుషులను అన్న అనాలి, అయ్యా అనాలి. ఇంకా వాళ్ళు కోడళ్ళే కానీ అల్లుళ్ళే కానీ, ఎందుకంటే మనం వాళ్ళకాన్నే నోరు జారుతూ ఉంటాం. సర్లేయ్యే, సర్లే పోయి, వాళ్ళే సిగ్గుపడుతూ ఉంటారు మన కాడ. చెల్లెలు సిగ్గుపడుతుందా? అన్న సిగ్గుపడతాడా? తండ్రి సిగ్గుపడతాడా? మామ సిగ్గుపడతాడు. కానీ మామగా ఉన్న నీవు క్రైస్తవుని అయితే, కోడలుగా ఉన్న నీవు క్రైస్తవురాలు అయితే, అల్లుడిగా ఉన్న నీవు క్రైస్తవుని అయితే, నీ మాట ఎలా ఉండాలి? నువ్వు మాట్లాడే మాట, పిలిచే పిలుపు ఏమై ఉండాలి? నువ్వు మంచివాడవైతే నీలాగా వాడు ఉండనందుకు సిగ్గుపడతాడు. ఎంత బాగున్నాడు ప్రార్థనకు వెళ్తూ, ఎంత చక్కగా ఎదుగుతూ ఉన్నాడు, ఎంత భయం కలిగి ఉన్నాడు, ఎంత వినయంగా మాట్లాడతాడు, ఎంత మంచిగా పిలిస్తే పలుకుతాడు, లేకపోతే లేదు. అలా మాట్లాడకూడదమ్మా అని మాకు బుద్ధి చెప్తాడు, అలా ఉండకూడదని మాకు బుద్ధి చెప్తాడు. అది కదా మనం అనిపించుకోవాల్సింది. పరపక్షమందుండు వాడు నీ గురించి చెడ్డ మాట చెప్పటానికి సిగ్గుపడాలి. అలా ఉండాలి మన ప్రవర్తన. నీ ప్రవర్తన అలా ఉండాలని మీకు నేర్పించాల్సింది ఎవరు? నేనే.
ఇలా మాట్లాడండి, ఇలా మాట్లాడగాకండి అని. ఎక్కడి నుండి? నా సొంత మాటలు కాదు, బైబిల్ ఏం చెప్తుందో బైబిల్లో నుండి. బైబిల్ చెప్తుందంటే ఎవరు చెప్తున్నట్టు? దేవుడు చెప్తున్నట్టు. దేవుడు నాకు చెప్తే నేను మీకు చెప్తున్నా. మీరైనా సరే, నేనైనా సరే, నాకు కోడళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు అందరూ ఉన్నారు. నేను ఈ వయసులోనే తాతనైనాను, ముత్తాతను కూడా అయినా. చిన్నపిల్లని కూడా అమ్మ అని పిలుస్తాను. ఎందుకు? దేవుడు మనకు ఇలాగే ఉండమన్నాడు. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి మాట్లాడటం. మనకే రాదు మాట్లాడేది. మనమే ఇంకా పోకిరి శాస్త్రాలు చేస్తూ ఉన్నాం, మనమే ఇంకా చిన్నపిల్లల శాస్త్రాలు చేస్తూ ఉన్నాం. మందిరం దాటితే చాలు ఏమైపోతున్నాం అంటే లోకస్థలం అయిపోతున్నాం. వాళ్ళ లెక్కనే బజార్లలో నిలబడి మాట్లాడగాకండి ప్లీజ్. బజార్లలో ఎవరిని పలకరేగాకండి, వారు మిమ్మల్ని పలకరిస్తే తప్ప. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, నువ్వు క్రైస్తవుడివి, దేవుని బిడ్డవు, నీవు మాదిరిగా ఉండాలి, సాక్షిగా ఉండాలి. నిన్ను చూసి వాళ్ళు మంచి నేర్చుకోవాలి తప్ప వీడు కూడా మనలాగలే అనుకోవద్దు. నా బంధువులు, నా స్నేహితులు వాళ్ళతో మాట్లాడుకుంటే నాకు జరగదు అనేది ఏమి లేదు. నువ్వు కష్టపడుతున్నావు, తింటున్నావు, చస్తే ఎవరో ఒకరు బూరుస్తారు అంతే. దాంట్లో ఏమి నువ్వేం బాధపడాల్సిందే లేదు. నేను చచ్చిపోతే నన్ను ఏమన్నా ఆ రోడ్డు మీద పడేస్తారా? అనాథగా పడేస్తారా? ఎవరు పడేయరు. కానీ దాని గురించి ఆలోచించి త్రాగుడుపోతుల కడ, తిరుగుబోతుల కడ నువ్వు దిగజారిపోవద్దు. లోకస్తుల కడ నువ్వు దిగజారిపోయి మాట్లాడొద్దు. నీ భాష దిగజారిపోయినట్లుగా, నీ ప్రవర్తన దిగజారిపోయినట్లుగా ఉండకూడదు. నీ ఒక స్పెషల్ దేవునికి మనము ప్రత్యేకించబడిన వారు, మనము యాజకులు. బైబిల్లో రాయబడింది, అదే పేతురు పత్రికలో చూడండి, మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డారు. ఎక్కడి నుండి? చీకటిలో నుండి. చదవండి పేతురు పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రతులను చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. పోలీసు డ్రెస్ వేసుకున్నాడు ఎట్లా ఉంటాడు? పోలీసు డ్రెస్ వేసుకున్నాడు ఎట్లా ఉంటాడు? ఎట్లుంటాడండి? బంధువుల దగ్గర కూడా ఎట్లుంటాడు? అర్థం కాదా మీకు చెప్పేది? పోలీసు ఉద్యోగం చేస్తాడు ఎట్లుంటాడు? ఏడున్నా కానీ డిగ్నిటీ మెయింటైన్ చేస్తాడు. నేను ఒక పోలీస్. ఉద్యోగం చేస్తాడు, ఉద్యోగం చేసేవాడు ఎట్లుంటాడు? ఎక్కడున్నా నేను ఉద్యోగస్తుని. ఒక లాయరు. కానీ క్రైస్తవుడు మాత్రం దిగజారిపోతుంది. నేను క్రైస్తవుడిని. దేవుడు అంటున్నాడు, మీరు ఏర్పరచబడిన వంశము. నంబర్ 1, మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవునికి సొత్తైన ప్రజలు. ఎవరు మనం? ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి చూడండి మనలో. మనం ఏంటంటే బజార్లో పోయే వాళ్ళను ఏం చేస్తున్నాం? ఒక లేదు, పద్ధతి లేదు, పాడు లేదు. ఏంటి? నేను క్రైస్తవుని. నేను చూస్తూ ఉంటా ప్రత్యేకత. నేను ఏర్పరచబడిన వాడును, ఏర్పరచబడిన వంశం. మన వంశం ఏది? మన వంశం? గడ్డ వంశం మాది. మాది చింతల వంశం. మాది ఇంకొక వంశం. అవన్నీ దేవుళ్ళకి రాకముందే. మీరు ఏమన్నా అనుకోండి, దేవుళ్ళకి రాకముందే ఆ వంశాలన్నీ. దేవుళ్ళకి వచ్చిన తర్వాత మన వంశం ఏది? మన వంశం ఏది? ఏర్పరచబడిన వంశం. నేను ప్రత్యేకించబడిన వాడిని. నీలాగా త్రాగుడుపోతులు కాదు, తిరుగుబోతులు కాదు. ఎక్కడ పడితే అక్కడ కూర్చోడానికి, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడానికి. ఎలాంటి మాటలు అంటే అలాంటి ఎంగిలి మాటలు, ఎంగిలి పాటలు, ఎంగిలి చేష్టలు చేయడానికి నేను నీలాగా కాదురా. నేను దేవుడి చేత ఏర్పరచబడిన వాడును. నేను రాజులైన యాజక సమూహాన్ని, దేవునికి సొత్తైన ప్రజలు. నేను పరిశుద్ధపరచబడిన వాడును. ఎవరు చెప్తున్నారు మాట? నేను పరిశుద్ధపరచబడిన వాడనని నువ్వు అనుకుంటున్నావా ఇంతకు? నేను ఏర్పరచబడిన వాడనని నువ్వు అనుకుంటున్నావు ఇంతకు?
వాళ్ళతో పాటు ఎగురుతున్నావు, వాళ్ళతో పాటు తిరుగుతున్నావు, వాళ్ళతో పాటు తింటున్నావు. వాడు బీడి తాగుతూ నీ పక్కన ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే ఒక విశ్వాసంగా నువ్వు చచ్చిపోయావు, ఆత్మీయత నువ్వు చచ్చిపోయావు. నా ముందర తాగమని మా ఊరిలో రాండి, చూడండి. నా ఊరిలో నా ముందర మా కన్న తండ్రి కూడా తాగేవాడు కాదు, ఆయన కూర్చుని నేను. మనలో మార్పు కనబడకపోతే ఎవడు భయపడడండి, మనకు ఎవడు భయపడాడు, ఎవడు మన మాట వినడు, ఎవడు వినడు, ఎవడు మనకు రెస్పెక్ట్ ఇవ్వడు. ముందు నువ్వేంటో నువ్వు గ్రహించు. ఒక పోలీసు ఈ లోకానికి ఒక అధికారి, వాడు ఒక లెవెల్ మెయింటైన్ చేస్తాడు, లాయర్ ఒక లెవెల్ మెయింటైన్ చేస్తాడు, ఒక మంత్రి లెవెల్ మెయింటైన్ చేస్తాడు, ఊర్లో సర్పంచ్ ఒక లెవెల్ మెయింటైన్ చేస్తాడు. వాళ్ళకంటే మించిన వంశము మనది. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులంటే వారికంటే మించిన వంశం. దేవుడే చెప్తున్నాడు, మీరు పరిశుద్ధ జనము, దేవునికి సొత్తైన ప్రజలము. హల్లెలూయా. మనం మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నామంటే ఎవరు తెలుసా? దేవునికి సొంతమైన వాళ్ళం. అంటే మనం దేవునికి సొంతమైన వాళ్ళం. బంధువులం కాదు, చుట్టాలం కాదు, స్నేహితులం కాదు, దూరపు బంధువులం కాదు, సొంతమైన వారు. సొంతం, దేవునికి సొత్తైన ప్రజలము, పరిశుద్ధ జనము, రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము. అలాంటి మన మాట ఎట్లుండాలా, మన చూపు ఎట్లుండాలా, మన ప్రవర్తన ఎట్లుండాలా, మన నడవడికి ఎట్లుండాలా ఆలోచించండి. ఎందుకు లోకంతో కలిసిపోతున్నారు? ఎందుకు లోకస్తుల వలె మాట్లాడుతున్నారు? ఎందుకు లోకస్తుల వలె మీరు కూడా అలాంటి పద్ధతులు కలిగి బ్రతుకుతున్నారు? కాదు కాదు కాదు. ఒకరోజు ఈ లోకాన్ని మనం విడవవలసింది. ఈ లోకాన్ని విడిచిపోయిన నాడు క్రీస్తుతో కూడా పరలోకంలో ఉండవలసింది. అందుకొరకే మన ఈ ప్రయాస వ్యర్థం కాకూడదు. లోకస్తులు చేసినట్లుగా ఇప్పుడు 13 రోమా, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను కామ విలాసములైనను, మళ్ళీ ఇక్కడ పోకిరి చేష్టలైనను, కలహమైనను, మత్సరమైనను, లేక పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోవాలంట మనం. నేనంటే కోపం, మీకు మర్యాదగా ఉండండి అంటే కోపం కదా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడన్నా? ఏమంటున్నాడు? మర్యాదగా ఉండండి. మీరు మర్యాద తప్పుతున్నారు అంటున్నాడు. నేను మర్యాద తప్పినా కష్టమే, మీరు మర్యాద తప్పినా కష్టం. మనం మర్యాద నేర్పించేవాళ్ళం, మాట్లాడేది నేర్పించేవాళ్ళం. కొంతమందికి చదువు రాదు, కానీ దేవుడిని నమ్ముకున్నాక చాలా మంచిగా మాట్లాడతారు. నిజంగా వాళ్ళ వేసుకునే వస్త్రాల విషయంలో, వాళ్ళు కూర్చునే లేచే విషయం మనం ఏమనుకుంటాం, నైస్ అనుకుంటాం. నైస్ కాదు అది. దేవుణ్ణి నమ్ముకున్నందుకు వారిలో కలిగిన మార్పు. నైస్గా నీట్గా ఉండాలనుకోవటం కూడా, దేవుణ్ణి నమ్ముకున్నందుకు నేను సీపరిదానిలాగా సీపరిగా ఉండకూడదు, నీట్గా ఉండాలి. దేవుడు అదే అన్నాడు ఎబ్రీ పత్రికలో, వాక్యం అనే ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారై నిర్మలమైన మనస్సాక్షి కలిగి దేవుని సన్నిధానమునకు రండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం బీరువాలో పెట్టుకొని, సూట్ కేసులో పెట్టుకొని ఏం చేస్తారు? ఆదివారం మంచిగా రండి, కత్తెర బట్టలు కట్టుకొని రండి, మంచిగా ఐరన్ చేసిన బట్టలు తీసుకొని రండి. నిజమండి. ఆడికన్నా పెళ్లిళ్ళకు పండుగలకు పోయేటప్పుడు కాదు కట్టుకోవాల్సింది. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చక్కటి వస్త్రములు ధరించుకుని రండి. తెల్లటి వస్త్రాలు ధరించుకొని వస్తే ఇంకా మంచిది. ప్రసంగ గ్రంథంలో రాయబడినట్టు ఎల్లప్పుడూ తెల్లటి వస్త్రములు ధరించుకోనండి. ఆడికన్నా పోయేటప్పుడు మాత్రం బడాయి చూపి, నీకు టవల్ ఒకటి భుజం మీద ఐరన్ చేసి మడత పెట్టిన కద్దరు పంచ, కద్దరు షర్ట్ వేసుకొని బడాయిగా పోతాం. మనకెందుకండి బడాయి?
మనం లోపల బడాయి, బయట బడాయి చూపించడానికి కాదు, వాళ్ళు మనలో చూడాల్సింది బడాయి కాదు. ఏం చూడాలి? పద్ధతి చూడాలి. ప్రైజ్ ది లార్డ్. మర్యాద చూడాలి. మర్యాదగా మాట్లాడతాడు తిమోతన్నా అనాలి, నేను అనిపించుకోవాలి. తెల్లని వైట్ అండ్ వైట్ వేసుకొని ఈ ఏంద్రా ఇట్లా మాట్లాడతాడు ఈ మనిషిని నేను అనిపించుకోకూడదు కదా. తిమోతన్నా మంచిగా మాట్లాడతాడు, మంచిగా పలకరిస్తాడు. అమ్మా అమ్మా అని పలకరిస్తాడు. నీకు తెలుసా, పెద్ద సాక్ష్యం. నాతో మాట్లాడడానికి ఫోన్ చేస్తాడు చాలామంది. మీ మాటలు వింటే చాలన్నా మా కష్టాలన్నీ మర్చిపోతామన్న. ప్రభు సన్నిధిలో సాక్ష్యం ఇస్తున్న తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత మాట మారాలి, చూపు మారాలి, ప్రవర్తన ఏం బాలైనా మారాలా వద్దా? మారకుంటే ఏం లాభం? ముందు మనం ఎవరమో తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా బ్రతకాలి. నేను సేవకుణ్ణి అని మర్చిపోయినాను అనుకో, ఇంకా నాలో ఏ ప్రత్యేకత మీకు కనపడదు, నేను చూపించలేను. నేను సేవకుణ్ణి అనుకుంటే ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది నాకు అర్థమవుతుంది. మనము దేవుడు అంటున్నాడు, మీరు నాకు స్పెషల్ పరిశుద్ధ జనము మీరు. ఆమేన్. పరిశుద్ధులము అంటే మనలో ఏం కనపడకూడదు? పాపం కనపడకూడదు. మీరు పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలను, రాజులైన యాజక సమూహమును. రాజులు ఎట్లుంటారు? రాజు ఎట్లుంటాడు? ఎట్లుంటాడు? పిల్ల శాస్త్రాలు చేస్తూ ఉంటాడు రాజు. పిల్లి బిత్తిరి మాటలన్నీ మాట్లాడుతుంటాడా? ఎట్లుంటాడు రాజు? తగినంతనే మాట్లాడతాడు రాజు. ఎక్కువ మాట్లాడు. దాపల పోయిన దానగా అందరిని పలకరించుకుంటా గెలుకుంటా ఉంటాడు. ఎట్లుంటాడు రాజు? పద్ధతిగా. మనం ఎవరున్నా రాజులం అన్నాం. మనం పరిశుద్ధ జనం. మనం ఎందుకు పిలువబడ్డామంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము పిలువబడ్డాం. ఆమేన్. ప్రతి సంఘంలో ఉన్న క్రైస్తవులు చేయాల్సింది ఏంటంటే, దేవుడు ఎవరు, దేవుడు ఎందుకు పుట్టాడు, దేవుడు ఎందుకు చనిపోయాడు, దేవుడు ఎందుకు తిరిగి లేచాడు, దేవుడు ఎందుకు మరలా రాబోతున్నాడు, యేసు ప్రభువే ఎందుకు మన కొరకు చనిపోయాడు, యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఆయన గుణం ఏంటి, ఆయన లక్షణం ఏంటి, ఆయన యొక్క మనస్తత్వం ఏంటి అని లోకంలో తెలియని వాళ్ళకు తెలియజేయాలి. ఆమేన్. హల్లెలూయా. నేను మీకు చెప్పనా, అందరికీ ఎవడైనా మీరు పోతా ఉంటే ఒక 5 నిమిషాలు కూర్చొని యేసు ప్రభు గురించి చెప్పు అంటే ఒక్కరు మీరు చెప్తే నేను నాలుక కోసుకుంటా. మీరందరూ యేసు ప్రభు గురించి చెప్పు అంటే ఒక 5 నిమిషాలు మీరు కనుక చెప్పగలిగితే నేను నాలుక కోసుకుంటా. తిమోతన్న గురించి చెప్పండి అంటే గంట సేపు అని చెప్తాను. నా గురించి గంట సేపు అని చెప్తారు. అది మంచిగైనా సరే చెడ్డగైనా సరే చెప్పమంటే మాత్రం నా గురించి ఇంత తెలుసుకున్న మీరు 20 ఏళ్ళుగా మీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి మహిమను విడిచి పరలోకాన్ని విడిచి దైవత్వాన్ని విడిచి పశువుల పాకలో రిక్తునిగా జన్మించిన లోకరక్షకుడైన యేసు ప్రభువుని గురించి ఎంత తెలుసుకున్నారు మీరు? ఏం తెలుసు మీకు దేవుని గురించి? ఆయన పుట్టుక గురించి, మరణము గురించి, పునరుద్ధానం గురించి, రాకడ గురించి మీకేం తెలుసు? మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నారా, నేను పిలుచుకున్నానా? దేవుడు మీ కొరకు ప్రాణం పెట్టాడా, నేను పెట్టానా? దేవుడు మీ కొరకు రక్తం కార్చాడా, నేను కార్చానా? బుద్ధి పుడితే ఉంటా, లేకుండా పోతా నేను వదిలేసి. నేను మనిషిని. కానీ మీ కొరకు ప్రాణం పెట్టి చేసింది ఎవరు? మరి మీరు తెలుసుకోవాల్సింది ఎవరి గురించి? మీరు 2-3 ఇళ్లలో మీటింగ్లు వేసుకున్నప్పుడు మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి? బజార్లో నడుచుకుంటూ పోతున్నప్పుడు ఎవరి గురించి? మీరు ఒంటికి పోయినా మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి? బస్సుల పైన, కార్ల పైన మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి? నిన్ను చీకటిలో నుండి తన వెలుగులోనికి పిలిచిన జీవము కలిగిన దేవుని గురించి మాట్లాడుకోవాలి. అది లేదు. ఏం తెలుసు అన్న మాకు? మీరు మాట్లాడుకోవాల్సిందే. అన్న ఏం చెప్పినాడు నా వాక్యం కాదు.
నేను ఎప్పుడు చెప్పను, మీరు ఏమైపోయినా నాకు సంబంధం లేదు. నిజంగా చెప్తున్నాను, మీతో మాట్లాడుతున్నవాడు దేవుడు. దేవుడు ఏం చెబుతున్నాడు మీరు తెలుసుకుంటే దేవుని గురించి తెలుసుకోండి, ప్రకటిస్తే దేవుని గురించి ప్రకటించండి. మీరు ఇక్కడ ఏం తెలుసుకున్నారో అవన్నీ మీరు బయట ప్రకటించండి. బైబిల్లో రాయబడిన మాట అదే. లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు పుట్టాడు. అక్కడికి ఎవరు వచ్చారు? గొల్లలు వచ్చారు. దేవదూత గొల్లలకు చెప్పింది, మీరు వెళ్ళి చూడండి, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని. వాళ్ళందరూ వచ్చి చూశారు. అక్కడ రాయబడిన మాటలు లూకా సువార్త 2వ అధ్యాయం 15-18 వచనం చదవండి, మీకు కనపడుతుంది. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు దూత వారితో మాట్లాడాడు, దేవుడు వారితో మాట్లాడాడు. మనకు దేవుడే చెప్పాడు. దేవుడు చెప్పాడు కాబట్టి అది నిజం. మాట్లాడుతున్నది దూతలా దేవుడా? మనకు అక్కడ మాట్లాడుతున్నది ఎవరు? దూతలా దేవుడా? కనబడుతున్నది ఎవరు? కనబడుతున్నది ఎవరండి? ఎవరండి? ఎవరు కనబడుతున్నారు? దూతలు కనబడుతున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? ఎవరు తెలియజేశారంట వాళ్ళకు? నేను దూతను, నేను దూతను, దేవుని మాట మీకు తెలియజేసేవాడిని. మీరు లెక్క పెట్టాల్సింది నన్ను కాదు, లక్ష్యం ఉంచాల్సింది నా మీద కాదు, ఈ మాటలు మీకు చెప్పమని నన్ను పంపించిన వాని మీద. ప్రైజ్ ది లార్డ్. దేవుడే మనతో మాట్లాడుతున్నాడు రా. దేవుడే ఈ పోకిరి చేష్టలు మానుకోమంటున్నాడు, దేవుడే ఈ అబద్ధాలు మానుకోమంటున్నాడు, దేవుడే ఈ అల్లరితో కూడిన ఆటపాటలకు దూరంగా ఉండమంటున్నాడు, దేవుడే మద్యపానాసక్తులు ఉండొద్దు అంటున్నాడు, దేవుడే. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలని గ్రహించవలసింది మీరే. వారు నమ్మారు, అక్కడికి వెళ్ళారు, నిర్ధారణ చేసుకున్నారు. ప్రభు మనకు చెప్పాడు కదా, పోయి చూద్దాము అని బెత్లెహేముకు వెళ్ళి అక్కడ చూసి, యస్, దేవుడు చెప్పినట్లుగానే, దేవదూతలతో చెప్పినట్లుగానే అక్కడ అన్ని కూడా రెడీ. యేసు ప్రభు పుట్టాడు, మరియమ్మను చూశాడు. అక్కడంతా కూడా చూసిన తర్వాత ఏం చేశారు వాళ్ళందరూ? ఏం చేశారు? చదవమాట వచనం 17వ వచనం. వారు చూశారు శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు. హల్లెలూయా. అక్కడ మరియమ్మ ఉంది, యోసేపు ఉన్నాడు. కానీ వీళ్ళు చెప్పింది ఎవరి గురించి? ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. వారికి చెప్పబడింది ఎవరి గురించి? యేసు ప్రభు గురించే చెప్పబడింది. దేవదూత వచ్చి మరియమ్మ యోసేపులకు బాలయేసు పుట్టాడు, యేసు ప్రభు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు అని చెప్పాడా? ఏం చెప్పారు? ఏం చెప్పారు? నేడు నీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఎవరికి పుట్టాడు? నీకు అవసరం లే, నీకు అవసరమే లే. పుట్టాడా లేదా? దేవుని దూతలు వారికి యేసు ప్రభు పుట్టుకను గురించి చెప్పిన వెంటనే ఆ గొర్రెల కాపరులు అక్కడికి వెళ్ళి చూసి నిర్ధారణ చేసుకొని అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు వెళ్ళిన చోట. గొర్రెల కాపరులకు ఎందుకు దేవుడు చెప్పాడబ్బా అని నేను ఆలోచించాను. గొర్రెల కాపరులకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, గొర్రెల కాపరులు ఒక ఊరిలో ఒకసారి ఉండరు. ఊర్లు గొర్రెలు దొరుకుని వెళ్తూ ఉంటారు. ఊర్లు సద్దులు కట్టుకొని వేరే ఊర్లలో నుంచి కూడా మన ఊర్లలోకి వస్తూ ఉంటారు. వీళ్లకు సంచార జీవులు కాబట్టి ఆయా ప్రదేశాలకు వెళుతూ స్పీడ్గా ఈ శుభవార్త అందరికీ తెలుస్తుంది. కాబట్టి యేసు ప్రభు మొదట గొర్రెల కాపరులకు తెలియజేశారు. ఇక గొర్రెల కాపరులు ఏం చేశారంటే, వెళ్ళిన చోట అంతా పలానా ఊర్లో పలాని విషయం జరిగింది, అక్కడ రక్షకుడు పుట్టాడు. మొదటగా మాకు దేవదూతలు చెప్పినప్పుడు మేము ఆలోచించాము, సరే వెళ్ళి చూద్దామని వెళితే దూతలు చెప్పినట్లుగానే అక్కడ యేసు ప్రభు పుట్టాడు. నిజంగా ఇలాగ వెళ్ళిన చోట అలాగ గొర్రెల కాపర్ల ద్వారా ఆ విషయం ఏమైపోయింది? ప్రచురమైంది. ఎవరి గురించి? శిశువుని గురించి, యేసు ప్రభుని గురించి చెప్పండి. నా గురించి చెప్పగలరా? నేను ఎన్నన్నా పని ఉండని, కానీ మీరు యేసు ప్రభు గురించి చెప్పండి. దేవుని దగ్గరికి రండి, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు.
దేవుడు మీకు మేలు చేస్తాడు, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. తాగుడుపోతామని, వ్యభిచారం అని ఇట్లా ఉన్నావేమో, దేవుడు ఎలాంటి పాపనైనా క్షమిస్తాడు. ఆయన వచ్చిందే పాపుల కోసము. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు రా అని ఒక్కరికన్నా చెప్పండి. మీరు ఇన్ని ఏళ్ళలో ఒక్కరు కూడా చెప్పారు కదా? ఒక్కరికన్నా యేసుప్రభు పుట్టుక గురించి ఒక్కరికన్నా చెప్పండి. త్రాగుడుబోతులు చెప్పండి. వాళ్ళందరితో మీరు మాట్లాడుతున్నారా? ఎస్, వాళ్ళందరూ మన బంధువులలో ఉన్నారు, మన స్నేహితులలో ఉన్నారు, మన ఇరుగు పొరుగు వారిలో ఉన్నారు. దేవుడు నీకు ఇచ్చే అవకాశం అది. వాళ్ళతో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రండిరా. వాళ్ళను నువ్వు పిలుచుకురాకుండా నువ్వే వాళ్ళలో చేరిపోతే దేవుడికి ఎంత బాధ అవుతుంది. వారికి మనము దేవుడి గురించి బోధించకుండా మనము వాళ్ళతో కలిసిపోతే ఇక దేవుడు ఎంత వేదన పడతాడు. ఆయన పుట్టుకకు, ఆయన మరణానికి అర్థమేంటి? వేస్ట్ కదా. ఇంట్లో ఒక గ్లాసు బియ్యం, అన్నము వేస్ట్ అయితేనే పెద్ద గొడవ. ఏమండి, ఒక 100 రూపాయలు వేస్ట్గా ఖర్చు పెడితేనే గొడవ. అలాంటిది పరలోకాన్ని విడిచి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, మహిమను విడిచి, దైవత్వాన్ని విడిచి, దేవునితో సమానమైన వాడనని అనిపించుకుంటా మానేసి రిక్తునిగా ఒక ధనవంతుని ఇంట్లో పుట్టిండొచ్చు కదా. ఏమండి, మన భారతదేశంలో బ్రాహ్మణుల ఇంట్లో పుట్టిండొచ్చు కదా. ఆయన అందరికీ అందుబాటులో ఉండాలని దరిద్రుడుగా, దీనుడిగా, పేదవానిగా పుట్టితే ఆయనను మరిచిపోయి ఆయన జననాన్ని మనం ఏం చేస్తున్నామంటే వ్యర్థం చేస్తున్నాం. అరే, నేను క్రైస్తవునిరా, నేను ప్రత్యేకమైన వాడిని, నా మాట, నా ప్రవర్తన, నా నడవడిక ప్రత్యేకంగా ఉండాలి, నేను ఒక రాజును, నేను ఒక యాజకుడిని, నేను దేవునికి సొత్తైన ప్రజను, నేను పరిశుద్ధ వ్యక్తిని అని మర్చిపోయి సరదాలు, సరసాలు, అల్లర్లు, ఆటలు, పాటలు. పరలోకం ఎలా వెళ్తాం? ప్రభు ఏడుస్తూ ఉంటాడు. యేసు ప్రభు పాపము చూసి ఏడ్చట్ల, ఇప్పుడు మనము చూసి ఏడుస్తున్నాడు. మరి బాప్తిసం తీసుకొని కూడా, మారు మనసు పొంది కూడా, మందిరంలో చేర్చబడి కూడా ఎందుకురా ఇలాంటి జీవితాలు జీవిస్తారు వీళ్ళు? బైబిల్లో రాయబడింది ప్రసంగి గ్రంథంలో, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. చెప్పండి నా, చచ్చిన సింహం కంటే, ఉత్త మాటలు కాదు, ప్రసంగిలో చదవండి. 4వ వచనం, బ్రతికి ఉండి వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. సాంతరంగా నేను చెప్పే మాటలు కాదు ఇవి. చచ్చిపోయింది సింహమైనా ఏం లాభం? బ్రతికి ఉన్నది కుక్కైనా అది బతికుంది. మరి క్రైస్తవులుగా మనం చచ్చిపోయిన సింహాల్లాగా బ్రతుకుతూ ఉంటే, నేను చెప్పాను, చావలేని భక్తి, పరిశుద్ధత లేని భక్తి, శక్తి లేని భక్తి మనం చేస్తూ ఉంటే మనం సింహాలమైన వేస్టే, చచ్చిపోయినట్టే. విశ్వాసం కలిగి యజమానుడికి నమ్మకంగా ఉండేది ఏంటి? సింహమా కుక్కనా? పెంచుకున్న వానికి నమ్మకంగా ఉండేది ఏంట్రా? కుక్క. కుక్క విశ్వాసంగా ఉంటుంది. ఎవరికి? ఇంత ముద్ద పడేస్తే కనపడినప్పుడల్లా తోక ఊపుతుంది, నడుము ఊపుతుంది, ముఖం ఊపుతుంది, నాగి పెడుతుంది, మీన పడుతుంది, కౌగులించుకుంటుంది. ఓ ఎంత సంబరమో! అంత దూరంలో వస్తున్నాడంటే చిందులేస్తుంటుంది యజమానుడు. మరి మన కొరకు ఇన్ని చేసిన పరలోకపు తండ్రి విషయంలో మనం ఎంత విశ్వాసంగా ఉన్నాం? ఆయన గురించి ఏం ప్రకటిస్తున్నాం? నేను మళ్ళీ చెప్తున్నా, గొల్లలు ఆయన గురించి ప్రచురణ చేసిరి. మీరు కూడా ఆయన గురించి చెప్పండి, అప్పుడు మందిరానికి వస్తారు. నా గురించి మీ గురించి చెప్పొద్దు. నా గురించి ఏం లేదు, నీ గురించి అసలే లేదు, మన గురించి ఉందండి. మనం కేవలం దూతలు. ఎవరు? ఆయన పంపిస్తే వచ్చారు. వాళ్ళ పని ఏంటి? ఆ పని చెప్పడం, రావడమే. ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడడానికి వీలు లేదు. నా పని ఏంటి?
చెప్పడం వెళ్ళడమే. కానీ చెప్పుకునేంత చెప్పితే చెప్పినంత ఉంది ఆయనలో. ఆమేన్. ఎంతైనా చెప్పు. వాళ్ళు ప్రచురము చేశారు. ప్రచురం అంటే ఊరికే చెప్పడం వేరు, ప్రచురం చేయడం అంటే వ్యాపింప చేయడం, ఎస్టాబ్లిష్ చేయడం, విస్తారంగా వ్యాపింప చేయడం, వెళ్ళిన చోటల్లో చెప్పడం. నీతో నీ దగ్గరికి రావరే వీడి కాడికి పోతే దేవుని గురించి చెప్తారని భయపడాలా? ఆమేన్. హల్లెలూయా. ఏం పర్లేదు, వీడు ప్రార్థన కానీ బాగా ఎవరు చెప్తారని కూర్చోకూడదు. అర్థమవుతుందా? నీ కాడ కూర్చోవాలంటే ఈయన కాడ కూర్చుంటే ఈమె కాడ కూర్చుంటే ఎప్పుడు వాక్యమే. నేను మారితే మారాలా, రాకుండా ఉండాలా. ఆమేన్. అర్థమవుతుందా? నేను కూడా ఒకటే తీర్మానం చేసుకున్నా, నా మందిరంలో అటు ఇటు ఉన్న వాళ్ళు కూర్చోలేరు. ఇట్లనే వాక్యాలతో పడతానే ఉంటాయి. మారితే మారాలా, లేకుంటే మానకాలా, రెండే. నాకేం బాధ? నేను చెప్పాను కదా, దేవునికే మహిమ. హల్లెలూయా. మారినా దేవునికే మహిమ, మారకపోయినా నా వరకు, నా విషయంలో నేను ప్రకటించేవాడను మాత్రమే. నేను కేవలం పత్రికనే. పత్రికలో ఏముంటాయి? పత్రికలో? న్యూస్ పేపర్లో ఏముంటాయండి? పత్రిక అంటే పేపర్లో ఏముంటాయి? అవన్నీ చదవాల్సింది ఎవరు? తెలుసుకోవాల్సింది ఎవరు? నేర్చుకోవాల్సింది ఎవరు? నేను పత్రికను. జస్ట్ పోనీ నేను దేవుని గురించి ప్రకటించేవాడనై ఉన్నాను. ఆమేన్. మీరు అలాంటి వారై ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్. అది తెలియకోకుండా ఏమి చేసినా అదంతా అల్లరే. దానివల్ల దేవునికి బాధే తప్ప దేవునికి సంతోషం. కాబట్టి మీ నోట పోకిరి మాటలైనను, పోకిరి చేష్టలైనను, అల్లరితో కూడిన ఆడయచ్చల్లే ఈడయచ్చల్లే ఆలోచన పెట్టుకోకండి. సాతానుడు అట్లే మోసం చేస్తున్నారు మనల్ని. ఆ మందిరానికి పోతలే, వాళ్ళు గోయితలు పెట్టుకుంటారులే, వాళ్ళు గోయితలు బంగారం పెట్టుకుంటున్నారు, అన్ని పెట్టుకుంటున్నారు. ఈ గోయితలు ఎందుకు పెట్టుకోరు? నేను అదే చెప్తున్నా. చెప్పేవాడు ఖండితంగా బోధిస్తే, ఖచ్చితంగా ఖండిస్తే ఏ మందిరంలో పెట్టుకోరు. పెట్టుకున్న తోడు రాడు. అంతే కదా? మారుతాడు లేదా మానుకుంటాడు. మీరు మారే వాళ్ళలాగా ఉన్నారో మానుకునే వాళ్ళలాగా ఉన్నారో మీ ఇష్టం. కానీ ఏం కాదులే, ఏమంటాడులే అని అనుకుంటే మాత్రం నేను ఇలాగే చెప్తూ ఉంటాను. ఎందుకంటే నా దేవుడు నన్ను గద్దిస్తూ ఉంటాడు. దేవుడు నాకు చెప్పిన మాట ఇందాక నా అక్క గుర్తు చేసింది. తిమోతి పత్రికలో ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. ఇది నా పని. చెరొకటి పని ఏంటి? తప్పు చేసిన వాడిని ఖండించాలి. తప్పును ఒకవేళ నువ్వు తప్పు చేస్తే అంటే నన్ను వెలేయమనే చెప్తున్నా నేను. ఇది మీ ఊరు, మీ సంఘము, మీ మందిరము. నా పేరున లేదు కదా. ఇది ఉందా? ఏనా? నా పేరున లేదు, నీ పేరునే ఉంది. నువ్వు తప్పు చేస్తున్నావు, మా ఊరికే రావద్దు. నన్ను ఫస్ట్ ఈ ఊర్లోకి రాకుండా మళ్ళేసినప్పుడు నేను అదే మాట చెప్పిన. 2 వ్యక్తులు నన్ను రమ్మంటున్నారయ్యా, వాళ్ళిద్దరు రావద్దు అంటే నేను రాకుండా మానుకుంటా, కానీ మీరెవరు నన్ను రాకుండా ఉండమంటానికి అని చెప్పిన. నేను తప్పు చేస్తే రావా అయ్యా, మార్చుకొని చెప్పి అవకాశం ఇస్తే ఓకే. నీకు మారే అవకాశమే లేదు, నువ్వు రానే రావాలి మా ఊరికంటే హ్యాపీగా వెళ్ళిపోతా. అమ్మో 8 లక్షలు పెట్టినా నేను దీనికి. అంకులు బయట 1 లక్ష తెచ్చింటాడు, సంఘంలో 1 లక్ష, అంతేనా? 2 లక్షలే. సంఘంలో 1 లక్ష కంటే కాలేదు. ఈ మందిరంలో మీరు తలా ఒక 20,000 వేసుకున్నారు. బయట నుంచి అంకులు వాళ్ళ నీళ్ళని బీజారు 1 లక్ష దాకా తెచ్చింటాడు. 2 లక్షలు పెట్టారు. మిగతాదంతా నేను పెట్టిందేగా. పునాదికి ₹1,00,000 కర్ణాటక వాళ్ళు ఇచ్చింది, 1,40,000 అక్కడ నుంచి. మిగతాదంతా నేనే పెట్టా. నేనే అడిగిపోతా. ఏం పర్లేదు, మీరు ఇట్లనే ఉంటారంటే నేనేం చేయలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు మంచి వ్యక్తి, రక్షకుడైన, పాపం నుంచి విడిపించేవాడు. మనము పరిశుద్ధంగా ఉండి పాపంలో ఉన్న వారిని విడిపించే ప్రయత్నం చేయాలి. క్రీస్తుని గురించి వాళ్ళకు ప్రకటించాలి. అది క్రిస్మస్ అంటే. ఇలాంటి కృప దేవుడు అనుగ్రహించిన కాక